హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విలేజ్ స్టైల్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకి. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే రథయాత్ర. అది ఎక్కడో కాదు, మా ఊర్లోనే. అంటే పూరిలో కూడా చేసుకుంటారు, బట్ మా ఊర్లో కూడా రథయాత్ర చేసుకుంటాం, ఎందుకంటే మా ఊర్లో కూడా జగన్నాథ స్వామి ఉన్నారు. సో రథయాత్ర అనేది ప్రతి సంవత్సరం మాన్సూన్ సీజన్ అంటే రైనీ సీజన్ లో ఈ టైం కి చేస్తారు అనమాట. ఈ రథయాత్ర ఒక స్పెషాలిటీ ఏంటంటే రథయాత్ర తర్వాత ఏదైతే హార్వెస్టింగ్ చేసినా చేసినా అంతా మంచి జరుగుతుందని మా నమ్మకం. సో ఈ రథయాత్ర అనేది ఇప్పటి నుంచో కాదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఇదే రథం. ఓకే, సో ఇంకా ఈ రథయాత్ర గురించి చాలా తెలుసుకుందాం. అండ్ జగన్నాథ రథం దాన్ని నందిఘోష్ అని అంటారు. కాదు, 25 years చాలా పాత రథం, బట్ ఇప్పటికీ అలానే ఉంది. చూడండి ఎంత పెట్టుకునే బ్యాంబోస్ పెట్టినాం, గ్రీన్ బ్యాంబోస్. ఓన్లీ మా ఊర్లో కాబట్టి, అంటే మా ఊర్లో కాదు, యాక్చువల్ గా దీని స్పెషాలిటీ ఏంటంటే పూరిలో ఎలా చేస్తారు అంటే ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరం కొత్త యాపకర్రలతో రథం అనేది చేస్తారు. బట్ ఊర్లలో కాబట్టి మేము ఇలానే అంటే ఏదో ఒక న్యూ కర్ర యాడ్ చేస్తాం అంతే. బట్ పూరిలో మాత్రం మళ్ళీ కొత్త రథం తయారు చేస్తారు. ఓకే, ఇంకా ముందుకెళ్దాం, ముందు వీడియోకి వెళ్దాం. ఠక్కర్ రేట్ వచ్చింది. సో అందుకే అప్పటి వరకు దేవుణ్ణి ఇక్కడ పెట్టినారు. సో ଏବେ ହେଇଛି ଆଉ ଗୋଟେ ଯାହା ହେଲେ ବି ଲାଗିବ ଗୋଟେ 5 ମାସ ଭିତରେ ହେଇଯିବ କମ୍ପ୍ଲିଟ. ମତେ ଏତିକି ଭରସା ଅଛି ଯେ ଗୋଟେ 5 ମାସ ଭିତରେ. ఇప్పుడు ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పువ్వులు చూస్తున్నారు. చూస్తే ఇక్కడ ఫుల్ గుంత జాలి పూలని కూర్చున్నారు. చూడండి ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్రకి. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు దేవుడి టైం అయిపోయింది కాబట్టి గుడి క్లోజ్ ఉంది. హాయ్ గైస్, మా ఊరు నాయుడు పెద్దనాన్న అవుతారు. సో ఈరోజు పెద్దనానికి అడగబోతున్నాం, జగన్నాథ స్వామి రథయాత్ర ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఈరోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? పెద్దనాన్న చెప్పండి మీ పేరు. నా పేరు గేట్ల బాలాజీ, ఊరికి నాయుడు ఉన్నాను. ఈ రథయాత్రకి ఇవాళ సాయంకాలము 3 గంటలకు ఆరంభమవుతుంది. మన ఇక్కడ నుంచి మళ్ళీ బావడా మందిర్ మధ్యలో బావడా మందిరికి వెళ్తుంది. కానీ మన ఊరి పిల్లలు ఎంత స్నేహం పడి ఎంత సరదా పడి ఇవన్నీ చేస్తారు సార్. నాకు చాలా సంతోషం. ఊర్లో ప్రతి పనులకి మొగనికి వచ్చుకొని సరదా పడి కానీ మన ఊరికి ఎలా పేరు చేస్తారని నాకు ఒక ఆశ. థ్యాంక్ యూ పెద్దనా, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈరోజు మన ఊర్లో కమిటీ మెంబర్లు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. సో ఫస్ట్ వాళ్ళ పేరేంది, మీ పేరేంది? నా పేరు జి విఘ్నేశ్వరరావు. ఓకే, సో జి విఘ్నేశ్వరరావు అంట. జై జగన్నాథ్, హ్యాపీ జాతర. ఓకే, సో జగన్నాథ్ స్వామి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పూజ? ఇది ప్రతి సంవత్సరము మాను పుట్టుకున్న ముందు ప్రస్తుతానికి అంతటికి నాకు తెలిసి ఇప్పుడు నాకు 47వ సంవత్సరం అవుతుంది. మా నాన్న మా ముత్తాతలు తరిగిన ఇది పరంపరలోకి ఉందండి. ఇంకా ఈ దేవుడి రథం ఇప్పుడు ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ రోజు ఇది ప్రతి జగన్నాథ్ దేవుడు ఆరంభం అవుతాడికి మినిమము టైం అవుతున్నది 3 గంటలకి జర్నీ. ఇది 2 ఈదులకి ఇది ఫినిగర్ ఇల్లు అవుతుంది, మధ్య ఈదులు ఉన్నమాట. మా ఊరి పేరు అవుతుంది గేదెల్లాడు పాలెము కదా. మీకు గేదెల్లాడు పాలెం అనుకుని మీరానికి అడుగుతున్నారంటే నాకు మరి ఈనాడు దంగడు అవసరం లేదు. నా ఊరు తాలూకాలో 2 రోజులకి ఇది ఒక ఇతిహాసం ఉండాలి అనుకుని గేదెల్లాడు పాలెం తాలూకాను. ఓకే గైస్, చూసారు కదా మా ఊరు యొక్క ఇంపార్టెన్స్. గేదెల్నాడు పాలెం అనేది చిన్న పేరు కాదు, చాలా పెద్ద పేరు. ఇది ఒక హానర్ తో మాకు వచ్చింది. సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఇంకా చాలా వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. జై జగన్నాథ్ స్వామికి జై జగన్నాథ్ స్వామికి జై జగన్నాథ్ స్వామికి జగన్నాథ స్వామి తెలిసిందే కదా, ఈ రోజు 3 గంటలకి 3 నుంచి 4 లోపల తీయబోతున్నారు. సో ఈరోజు జగన్నాథ స్వామికి ఇప్పుడు డెకరేషన్ చేయబోతున్నాం. సో డెకరేషన్ అనేది ఎలా చేయబోతున్నామో కంప్లీట్ వీడియోతో చేయబోతున్నాం. కొద్దిగా పేషెన్స్ తో చూడండి. ఓకే, ట్రీస్ అనేది 4 sides కట్టేసినాం. అండ్ ఇప్పుడు బంతిపూలు కడతాం. 4 sides బంతిపూలు కడతాం. బంతిపూలు కూడా ఇందాక చూసారు కదా. సో ఇది మొత్తం కంప్లీట్ సార్. సో ఇప్పుడు ఈ యొక్క డెకరేషన్ కి లైక్ ఈ డెకరేటర్ అనేది ఇప్పుడు అడుగుదాం కొన్ని క్వశ్చన్స్. సిద్ధు గారు, సో మన డెకరేటర్ వచ్చేసి సిద్ధు. చెప్పండి, డెకరేషన్స్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాల నుంచి. అంటే మేము పుట్టాము 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది. 5-10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాకా నేను డెకరేషన్ మానే ఆల్రెడీ రెడీ హేజ్ ಏನೋ ತಿರುಳೆ ಕಾಯೋ ಇರುಳೆ ನೀನು ತಿರುಗಿ ಬರದೆ ಬರೆದ
ಪದ ಕಾವ್ಯದ ನಡುವೆ ಬರೆಯದ ಸಾಲು ಒಂದು ನವಿರಾದ ಗಾಳಿಯ ನಡುವೆ ನಿನ್ನಯ ಮಾಯಗಂಡು ತುಳಸಿ ಕೋಮಲವೇಣಿ ನೀಲವರ್ಣನಾರಾಣಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಏಳಮ್ಮ ತುಳಸಿ ಕೋಮಲವೇಣಿ ನೀಲವರ್ಣನಾರಾಣಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಮುಡಿದ ಮಲ್ಲಿಗೆ ಹೂ సో గైస్ ఫైనల్లీ దేవుడు మన ఊరికి వచ్చేసి ଦେଖ ରଥ ଦେଖିପାରୁଥିବ ଏଇଟା ଏବେ ପିଲାମାନେ ବନେଇଛନ୍ତି ଏ ରଥଟା କିଏ ବନେଇଛି? ତମେ ସବୁ ଟିମ୍ ବନେଇଛ? ପ୍ଲାନ୍ କେମିତି ଆସ? ବହୁତ ଭଲ, ପିଲାମାନେ ବହୁତ ଉନ୍ନତି କରୁଛନ୍ତି। ପିଲାମାନେ ବହୁତ ଜୋସ୍ ରେ ଅଛନ୍ତି, ଅଧା ବାଟ ପଳା ଆସିଲୁଣି। ପିଲାମାନେ ବହୁତ ଜୋସ୍ ରେ ଅଛନ୍ତି, ଦେଖ ଫାଇନାଲି ପଳା ଆସିଲେ ରଥ। ସେଠି ଦୂର ବନ୍ଦି ଯିବ।